హరే కృష్ణ. మధ్యాంధ్రస్య జ్ఞానాన్ని శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి సరస్వతి ఆచార్య శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇవాళ చాలా పర్వదినం, శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి రోజున ఇది రామచంద్రుడి జన్మదినం. సో ఇది చాలా పవిత్రమైన దినం. సో ఈ రామనవమిని మొత్తం భారతదేశం అంతా చాలా కనుల పండుగ జరుపుకుంటారు. అయితే రకరకాలైనటువంటి విధాలుగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఒకలాగా, దక్షిణ భారతదేశంలో అయితే రాముడికి సీతకి కళ్యాణం జరిపిస్తారు అన్ని చోట్ల. ఎస్పెషల్గా శ్రీ వైష్ణవులు ఇది చాలా ఏమంటారంటే ఆర్భాటంగా జరుపుకునేటువంటి ఒక కళ్యాణ వేడుక అనమాట. ఈ రోజున రామచంద్రుని సీతని లైక్ పట్టాభిషేకం చేసినట్టు అనమాట, వాళ్ళిద్దరి కళ్యాణం జరిగినట్టు. సో రకరకాల వేడుకలు రాముడికి సంబంధించినటువంటివి జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ రామాయణం చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథం. ఈ రామాయణంలో మనం నేర్చుకోవాల్సినవి బోల్డ్ అన్ని వండర్ఫుల్, అంటే చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. సో దీంట్లో కొన్ని ఘట్టాలు మనం ఇవాళ చూద్దాం. మనం మొత్తం రామాయణం చెప్పడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. సో మనం ఏం చేస్తామంటే రామాయణంలో కొన్ని భాగాలు, కొన్ని విలువైనటువంటి పాఠాలు నేర్చుకున్నాం. మొట్టమొదటి పాఠం ఏంటంటే రామచంద్రుడు పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అంటాం కదా. అదేవిధంగా భగవంతుడు అవతరించగానే కూడా భగవంతుడు పూర్తి వైభవాలతో ఆయన జన్మిస్తాడు అనమాట. రామచంద్రుడు పుట్టగానే అంటే ఏ విధంగా పుట్టాడంటే దశరథ మహారాజ్కి పిల్లలు లేకపోవడం వలన ఒక విభాండకుడి కొడుకు ఋష్యశృంగ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు జనక మహారాజు గురించి యజ్ఞం చేస్తాడనమాట. సో ఈ యజ్ఞం పుత్రకామేష్టి యజ్ఞం అంటారు దాన్ని. ఆ పుత్రకామేష్టి యజ్ఞం ఫలితంగా జనక మహారాజుకి 353 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. ఎంతమంది భార్యలు ఎందుకున్నారంటే పరశురాముడు క్షత్రియ వంశాలని నాశనం చేసినప్పుడు ఈ ఎవరైతే ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు పరశురాముడు, ఎవరైనా సరే వివాహం చేసుకుంటానో నేను వాళ్ళని వధించను అని చెప్పేసి. ఆ విధంగా ఆయనకి చాలా మంది భార్యలు ఉన్నారు. అందులో 3 పట్టప్రాణులు, కైకేయి, సుమిత్ర, కౌసల్య. సో ఈ 3 పట్టప్రాణులకి 4 పుత్రులు జన్మించారు. కౌసల్యాదేవికి రాముడు, భరతుడేమో కైకేయికి, తర్వాత సుమిత్రకి శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, వీళ్ళిద్దరు జన్మించారు అనమాట. సో వీళ్ళందరిలో పెద్దవాడు రాముడు. అయితే పుట్టినప్పుడే వీళ్ళ 4 ప్రభుపాలు రాస్తారు అనమాట పరపోట్లు. ఏమైనా తాత్పర్యం ఏం రాస్తారంటే ఈ 4 కూడా భగవంతుడి యొక్క అంశలు, లేదంటే అంశాంశలు. వాళ్ళు 4 కూడా విష్ణుతత్వానికి సంబంధించిన వాళ్ళు, 4 కూడా భగవంతులు యాక్చువల్గా. కానీ ఈ మిగతా 3 ఎవరైతే ఉన్నారో భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, వీళ్ళ 3 కూడా ఎప్పుడు రాముడికి సేవకులుగా వర్తించారనమాట. మనం చూస్తే కృష్ణుడు, బలరాముడు కృష్ణుడి యొక్క అన్నగా జన్మించాడు, కానీ ఎప్పుడు కూడా కృష్ణుడికి సేవ చేసేవాడు. 5 రసాల్లో బలరాముడు మనం చూస్తాం కూడా కృష్ణుడికి సేవ చేస్తున్నాడు అనమాట. అదేవిధంగా ఈ 3 కూడా రాముణ్ణి అనుజులు అనమాట, రామానుజులు. అందులో ముఖ్యంగా లక్ష్మణుడు రాముడి యొక్క వ్యక్తిగత సేవ చేయడానికి ఎప్పుడు ఆతృతతో ఉండేవాడు అనమాట, పుట్టినప్పటి నుంచే. సో లక్ష్మణుడు ఏడ్చేవాడు అనమాట బాగా పుట్టగానే. కానీ ఎప్పుడైతే లక్ష్మణుడిని తీసుకొచ్చి రాముడి పక్కన పడుకోబెడతారో వెంటనే నవ్వేవాడు అనమాట. సో చివరికి సుమిత్రాదేవి ఏం చేసిందంటే అర్థమైంది, ఈ లక్ష్మణుడు రాముడి సేవకుడు, రాముడి సేవలోనే ఆయనకి ఆనందం ఉంది అనే విషయం సుమిత్రాదేవికి అర్థమైంది అనమాట. తర్వాత భరతుడికి శత్రుఘ్నుడు కూడా అటువంటి సంబంధం అనమాట. శత్రుఘ్నుడు కూడా ఏడ్చేవాడు. ఎప్పుడైతే భరతుడి పక్కన పడుకోబెడితే శత్రుఘ్నుడు చాలా అందంగా నవ్వేవాడు అనమాట. సో ఈ విధంగా భరతుడు, శత్రుఘ్నులు వాళ్ళిద్దరు అన్నదమ్ములు. తర్వాత భరతుడు కూడా రాముడి సేవకుడిగా వర్తించేవాడు. సో ఈ రామ భరత
లక్ష్మణ శత్రుఘ్నులు ఎంతో అన్యోన్యంగా పెరిగారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే మంచి అస్త్ర విద్యల్లో, శస్త్ర విద్యల్లో చాలా నైపుణ్యం గణించారు చిన్నప్పుడే. పట్టుమని 13, 14, 15 ఏళ్ళు 13, 14 ఏళ్ళు కూడా ఉండవు రాముడికి. అప్పుడు విశ్వామిత్రమని వచ్చి ఏం చేస్తాడంటే రాముడిని తనతో తీసుకువెళ్ళడానికి తీసుకుని వెళ్ళడానికి అడుగుతాడనమాట. ఎవరిని? దశరథ మహారాజుని. ఒక కోరిక అడుగుతాడనమాట. ఎందుకని యాక్చువల్లీ దానికి ముందే దశరథుడు ఏం చేస్తాడంటే వరం ఇస్తాడనమాట. మీరేం చెప్తే నేను చేస్తానని చెప్పేసి. అప్పుడు రాముడిని అడుగుతాడు. ఎందుకని అడుగుతాడంటే నేను యజ్ఞం చేస్తా ఉన్నాను అడవుల్లో, లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తున్నాను. కానీ ఈ తాటకి అనే ఒక రాక్షసి ఏం చేస్తుందంటే యజ్ఞంలో మలమూత్రాలు విసర్జించడము, యజ్ఞంలో రక్తం పంపించడము, రక్తం వేయటము, తర్వాత మొత్తం ఆశ్రమానంతా అపవిత్రం చేయడం, ఈ విధంగా చేస్తూ యజ్ఞానికి భంగం కలిగిస్తూ ఉంది. సో ఆ తాటకిని చంపగలిగింది మీ అబ్బాయి ఒకడే, నాకు తెలుసు. అందుకనే నేను తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ దశరథ మహారాజుకి రాముడు అంటే ప్రాణం. సో దశరథ మహారాజు ఏమన్నాడంటే నేను రాముని వదిలిపెట్టలేను, నేను వస్తాను. రాముడు చిన్న పిల్లవాడు, 13, 14 ఏళ్ళు అంటే రాముడు చాలా చిన్న పిల్లవాడు. అందుకని రాముడిని కాదు, నేను సైన్యం మొత్తం వేసుకుని వస్తాను, నేను తాటకిని వధిస్తానని చెప్పేసి దశరథ మహారాజు చెప్తాడు. లేదు నువ్వేం చెప్తా చేస్తానో, రాముడిని ఇస్తానో, రాముడు ఇవ్వాల్సిందే అని చెప్పి విశ్వామిత్రముని కోపడతాడనమాట. సో వశిష్ఠుడు విశ్వామిత్రమునికి నచ్చజెప్పి రాముని పంపిస్తాడనమాట. ఎందుకంటే క్రోధితుడు ఎవరు? విశ్వామిత్రముని త్రికాలజ్ఞుడు కూడా, ఇప్పుడు బ్రహ్మర్షి అయి ఉన్నాడు. సో విశ్వామిత్రుడితో పంపించడం ఏమీ నష్టం లేదు రాముడికి ఇంకా మంచి మేలు జరుగుతుందని చెప్పేసి విశ్వామిత్రుడికి ఇచ్చి పంపిస్తాడనమాట. సో కష్టమైనా సరే నష్టమైనా సరే ఇచ్చిన మాట తప్పకుండా రాముడిని విశ్వామిత్రమునితో పంపిస్తాడనమాట. విశ్వామిత్రముని రాముడు గురువుగా వర్తిస్తాడనమాట. మనం వింటుంటాం ఏమని? ఏమది? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల త్రైలోక్యం మంగళం కురు. మనం ఇది వింటుంటాం కదా. ఇది రాసింది విశ్వామిత్రముని అనమాట. ఎందుకంటే విశ్వామిత్రముని గురువుగా రాముణ్ణి నిద్రలేపుతున్నాడు అనమాట. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, నిద్ర వెలుగొస్తా ఉంది. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. శార్దూలం అంటే సింహం అనమాట. నరుల్లో నువ్వు సింహం లాంటి వాడివి. ఉత్తిష్ట అంటే లెగు, నిద్ర లెగు అని చెప్పేసి లేపుతున్నాడు అనమాట. త్రైలోక్యం మంగళం కురు, నువ్వు నిద్ర లేవడం వల్ల ఏమవుతుంది? మొత్తం త్రిలోకాలకి మంగళం జరుగుతుంది అని చెప్పి రాముడిని నిద్ర లేపుతాడు అనమాట. ఎవరు? విశ్వామిత్రముని. సో ఆ విధంగా ఇది చాలా ఏమంటారంటే చాలా యశస్సు కలిగినటువంటి మనం వింటుంటాం అనమాట. కౌసల్య సుప్రజారామ. సుప్రభాతం అనమాట. సుప్రభాతం అంటే గుడ్ మార్నింగ్. ఎవరు నేర్పించారు? గుడ్ మార్నింగ్ ఎప్పటి నుంచో ఉంది మన శాస్త్రాల్లోనే. ఇప్పుడు వీళ్ళు దాన్ని సుప్రభాతం. ప్రభాతం అంటే సూర్యోదయ సమయం. సు అంటే మంచి అని, నీకు మంచి జరుగుగాక అని చెప్పేసి ఇటువంటి సుప్రభాతాన్ని ముందే ఉండింది అనమాట మనకి. వాళ్ళ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అది పెద్ద కల్చర్ అని, పెద్ద సంస్కృతి మనం నేర్చుకుంటాం. ఎనీవే, సో ఆ విధంగా గురువుని స్వీకరించాడు అనమాట. రాముడు కూడా పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడు అయి ఉండి కూడా తప్పనిసరిగా గురువుని స్వీకరించాడు. ఎందుకంటే ఆయన తన ఆచరణతోటి మనందరికీ ప్రచారం చేస్తున్నాడు అనమాట. నేను భగవంతుడైనా సరే నేను గురువుని స్వీకరించాను. మరి మీ పరిస్థితి ఏంటి? అర్జునుడు కూడా గురువుని స్వీకరించాడు. అర్జునుడు కూడా తను కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్. సో నేను నా కృపణుడి ఆలోచన వలన నేను ఏం చేయలేకపోతున్నాను? నేను అపహత స్వభావ, నేనేం చూడలేకపోతున్నాను, ముందు మంచి ఏదో చెడ్డదో చూడలేకపోతున్నాను. అందుకని పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత, నా ధర్మం ఏంటి అధర్మం ఏంటి నాకు తెలియట్లేదు, అందుకని నువ్వు నాకు చెప్పమని చెప్పేసి అర్జునుడు కృష్ణుని ఏ విధంగా అడిగాడు, అదేవిధంగా ఇక్కడ రామచంద్రుల వారు కూడా ఈ యొక్క గురువుని స్వీకరించారన్నమాట, విశ్వామిత్రుడిని ఈ విధంగా. సో ఇది మొదటిది. రెండవది, విశ్వామిత్రుడు ఎక్కడ తీసుకెళ్తారు? ఈ తాటకిని వధించిన తర్వాత మొట్టమొదటి రాక్షసిని వధించింది ఎవరంటే తాటకి. కృష్ణుడు కూడా పూతని వధించాడు. రాముడు కూడా మొట్టమొదట ఒక స్త్రీని వధించారన్నమాట. సో ఎనీవే, అక్కడి నుంచి మిథిలా నగరంలో స్వయంవరం జరుగుతుంటుంది. స్వయంవరం కోసం రాముడిని తీసుకెళ్తాడు అన్నమాట దశరథుడు. విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు. అయితే
అక్కడ చాలా మంది రాజులొస్తారు. సో, ఆ రాజులతోటి ఎప్పుడు కూడా పోటీ పడ్డనమాట. యాక్చువల్‌గా ఈ రాముడు ఒక్కడే ఆ శివధనుస్సుని చాలా సులభంగా ఎత్తగలడనమాట. ఆ శివధనుస్సుని ఎత్తాలంటే 300 మంది కనీసం కష్టపడి ఎత్తాల్సొచ్చేదనమాట ఆ శివధనుస్సుని ఎత్తడానికి. కానీ ఒకసారి చూస్తాడనమాట ఎవరు జనక మహారాజు. ఆ శివధనుస్సుని అలవోకగా పూలు కోయడానికని చెప్పేసి సీతాదేవి ఎత్తేస్తుందనమాట. అమ్మో! ఇంతటి బలవంతురాలు, శక్తివంతురాలు సీతాదేవి. సో, ఇటువంటి సీతాదేవికి ఆ శివధనుస్సుని ఎత్తగలిగినటువంటి భర్తనే నేనివ్వాలని చెప్పేసి రా జనక మహారాజు అందుకనే స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. సో, అయితే ఎంతోమంది రాజులొచ్చి ఎప్పుడైనా రావణుడు కూడా వస్తాడు. రావణుడు కూడా ఈ శివధనుస్సుని సంధించడం వదిలేయండి ఎత్తలేడనమాట. దాన్ని పైకి తేల్చడమే రావణుడికి కూడా చాలా ఇబ్బందయిపోతుంది. సో, ఎనీవే తర్వాత విశ్వామిత్ర ముని రాముడిని ముందుకు వెళ్ళేసి ఆ శివధనుస్సుని ఎక్కుపెట్టమని చెప్పేసి చెప్తాడనమాట. సో, గురువు ఆజ్ఞ లేకుండా రాముడు ఈ శివధనుస్సుని ఎత్తగలిగిన శక్తుండి కూడా ఈ ఎత్తే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలేదు. ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేడనమాట. ఎప్పుడైతే విశ్వామిత్రముని స్వయంగా చెప్పాడో ఏమని, "నువ్వు వెళ్లి శివధనుస్సుని ఎత్తు, వాళ్ళు వధించు" అని చెప్పేసి, అంటే సంధించు అని చెప్పేసి చెప్పాడో, అప్పుడు మాత్రమే రాముడు ముందుకు వెళ్ళి అలవోకగా దాన్నెలా చెప్పారంటే శాస్త్రాల్లో, రామాయణం ఎలా చెప్పారంటే, ఆ 300 మంది ఎత్తినటువంటి ఈ శివధనుస్సు అనేది రాముడి చేతిలో ఏ విధంగా రాముడు ఎత్తినప్పుడు అలవోకగా ఆయన ఎత్తినప్పుడు ఎలా కనిపించిందంటే ఒక చెరుకు గడని ఒక ఏనుగు పిల్ల ఎత్తినట్టు కనబడిందంట. ఈ యొక్క ఏనుగు పిల్ల చెరుకు గడని ఎత్తితే ఎలా కనబడుతుందో అలా కనబడిందంట. ఆయన దాన్ని సంధించడం కోసం ఎక్కుపెట్టేసరికి శివధనుస్సు చాలా పురాతనమైన ధనుస్సు అనమాట. అందుకని ఆ శివధనుస్సు పెళ్ళున విరిగిపోతుందనమాట. వెంటనే సీతాదేవి వచ్చి వివాహం అంటే వరమాలని రాముడు మెడలో వేయదలుచుకుంటుందన్నమాట. అయితే రాముడు అన్నాడు, "ఎందుకు వేస్తున్నావు నా మెడలో" రాముడు స్వీకరించాడనమాట. ఎందుకని స్వీకరించాడంటే, నా గురువుగారు చెప్పారు, ఈ శివధనుస్సుని ఎక్కుపెట్టమని నేను చేశాను అంతే. నేను ఈ స్వయంవరంలో పాల్గొనడానికి నేను రాలేదు. నేను గురువు ఆజ్ఞను పాటించాను అంతవరకే అని చెప్పేసి రాముడు చెప్తాడండి. అప్పుడు విశ్వామిత్రుడు ఆయనకు తెలుసు అంతరంగిక శక్తి సీతాదేవి భగవంతుడి శక్తి అనమాట. అంతరంగిక లాదిని శక్తి అంట. సో, ఈ శక్తే కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వివాహం జరగడం అనేది అది సంపన్నం అవ్వడం, అది లోక కళ్యాణం కాబట్టి అప్పుడు ఈ విశ్వామిత్రుడు కూడా అంగీకరిస్తాడు. నువ్వు వరమాలను స్వీకరించాలని చెప్పేసి. సో, ఆ విధంగానే భరత, శత్రుఘ్న తర్వాత లక్ష్మణుడు వీళ్ళందరినీ కూడా యాక్చువల్లీ వివాహం నిర్ధారణ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు జనక మహారాజుకి దశరథ మహారాజుకి ఆహ్వానం పంపించబడుతుందన్నమాట. ఆహ్వానం పంపించబడి వాళ్ళ మిగతా అన్నదమ్ములు, తర్వాత వాళ్ళ వివాహాలు అందరివి ఒకసారి జరుగుతాయన్నమాట. అయితే ఈ వివాహం జరగడానికి ముందే అక్కడికి పరశురాముడు వస్తాడు. ఎందుకంటే శివధనుస్సు విరగడాన్ని పరశురాముడు ఏం చూస్తాడు, తన దివ్య దృష్టిలో చూస్తాడు. వెంటనే ఎంతో కోపంగా వస్తాడనమాట. ఎవరు విడిచింది? నేనున్నాను రాముడిని, ఇంకొక రాముడు ఎవరు అని చెప్పి వస్తాడనమాట. సో, ఆ విధంగా వచ్చినప్పుడు రాముడు ఆయనకి దర్శనం ఇస్తాడు. ఆయనకి పూర్తి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. నేను భగవంతుడిని అని చెప్పేసి. అదేండి పరశురాముడు కూడా భగవంతుడి అవతారమే కదండీ! ఈ అవతారంలో చిన్న తేడా ఉంది. పరశురాముడు కూడా అవతారమే. కానీ పరశురాముడు శక్తి ఆవేశ అవతారం అన్నమాట. శక్తి ఆవేశ అవతారం అంటే రకరకాల అవతారాలు 6 రకాల అవతారాలుంటాయి భగవంతుడికి. అందులో ఒకటి శక్తి ఆవేశ అవతారం అంటే ఒక జీవుడికి భగవంతుడి యొక్క శక్తి ప్రసరించడం ద్వారా అద్భుతమైనటువంటి శక్తులొస్తాయన్నమాట. భగవంతుడి శక్తి సంచారం ద్వారా అద్భుతమైనటువంటి శక్తులొస్తాయి. సో, ఆ శక్తిని సంచారం అవ్వడం వల్ల అంటే ఆ విధంగా శక్తి ఆవేశ అవతారం కాబట్టి రాముడు పూర్ణ పురుషోత్తముడు. ఆయన స్వయం భగవంతుడనమాట. అందుకని ఆయన దర్శనంతోటి పరశురాముడు శాంతిస్తాడనమాట. అయితే ఇది రాముడి వివాహం. ఆ వివాహం అయిన తర్వాత అయోధ్యలో దశరథ మహారాజు రాముడిని రాజుగా ఎన్నుకుందాం అంటే రాజుగా చేద్దామని చెప్పేసి ప్రకటిస్తారనమాట. ప్రకటించగానే ప్రజలంతా కూడా చాలా హాహాకారం అంటే హర్షధ్వానులు చేస్తారనమాట. ఎంత హర్షధ్వానులు చేస్తే ఒకసారి మన దశరథ మహారాజు ఇలా అంటాడనమాట. అంటే నా రాజ్యంలో మీరందరూ సుఖంగా లేరు. నేను రాముడిని రాజుగా చేస్తున్నానంటే మీరంతా ఇంత సుఖమైపోయారని అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే అందరూ మీ రాజ్యంలో మేము ఆనందంగానే ఉన్నాము. కానీ రాముడిని మేము ఇంకా ఎక్కువ ప్రేమిస్తాము. ఆయన్ని
రాజ్యం చేయడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం అని చెప్పేసి వాళ్ళు సమర్థిస్తారన్నమాట. సో, అది దశరథ మహారాజు కూడా చాలా ఆనందం వేస్తుందన్నమాట. ఎందుకంటే ఇంత ప్రజల్ని ఇంత కరుణతో, ఇంత కటాక్షంతోనే అంత సొంత పిల్లల్లాగా ప్రేమించగలిగినటువంటి రాముడి లక్షణాలు అప్పుడే ఆల్రెడీ బయటపడినాయన్నమాట. అందుకని వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారన్నమాట. సో, వెంటనే దశరథ మహారాజు ప్రకటిస్తాడు. రేపే రాముడికి పట్టాభిషేకం అని చెప్పేసి. కానీ ఒక ఆహ్, మలుపు తిరుగుతుంది ఈ కథ. అద్భుతమైనటువంటి కథ. ఏమంటే మంత్ర అనేటువంటి ఒక ఆహ్, కైకేయి యొక్క తల్లిదండ్రుల గృహం నుంచి వచ్చినటువంటి ఒక సేవకురాలనమాట. ఈ మంత్ర చెప్తుంది. యాక్చువల్‌గా ఈ రాముడిని ఈ తల్లులందరూ కూడా తమ సొంత కొడుకుగానే చూసేవాళ్ళనమాట. అలాగే కైకేయి కూడా. ఆ! ఎప్పుడు కౌసల్య బిడ్డ అని చూడలేదనమాట ఎప్పుడు రాముడిని. సో, రాముడు పట్టాభిషిక్తుడు రావడం అనేది కైకేయికి కూడా చాలా ఆనందకరమైన విషయం. సో, ఇటువంటి ఆనందకరమైన విషయాన్ని కూడా ఆహ్, చాలా అద్భుతంగా, ఆనందకరంగా ఉంటుందన్నమాట కైకేయి. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే, ఆ కైకేయి యొక్క హృదయంలో ఆహ్, ఒక ఏమంటారంటే విషం నింపబడుతుందన్నమాట. ఎవరి ద్వారా? ఈ యొక్క మంత్ర ద్వారా. "ఏమి నువ్వు ఆనందంగా ఉన్నావు? ఆ! యాక్చువల్‌గా రాముడు రాజవుతున్నాడు. నీ కొడుకు రాజవ్వట్లేదు. నువ్వు రాముడు రాజైతే నువ్వు రాముడికి ఒక సేవకురాలివవుతావు. నువ్వు రాజమాతవవ్వవు" అని చెప్పినటువంటి ఒక విషయాన్ని ఆవిడ హృదయంలో ఈ నింపుతుందనమాట ఈ మంత్ర. సో, అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏమంటే మన సాంగత్యంతోటి. ఎవరైనా ఎవరి గురించైనా తప్పుడు మాటలు చెప్తున్నారంటే మనం చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎవరి సాంగత్యం తీసుకుంటున్నాం? వాళ్ళ హృదయంలోని ఏదైతే కల్మషం ఉంటుందో, ఆ కల్మషం మనం వాళ్ళ మాటల్ని చాలా వినమ్రంగా స్వీకరించడం ద్వారా మనం వాళ్ళ సాంగత్యాన్ని తీసుకుంటాం. సో, ఈ సాంగత్యం యొక్క బలం అనమాట. సో, మనం గురువుగారి మాటలు వింటూ దాన్ని సాంగత్యం తీసుకున్నామంటే, మన హృదయంలో నింపుకోవడానికి, వాటిని పాటించడానికి మనం వినమ్రతతోటి ప్రయత్నం చేస్తున్నామంటే, అది మనకి మంచి చేస్తుంది. కానీ ఎవరైతే ఇటువంటి కల్మషాలతో నిండుంటారో వాళ్ళ హృదయంలో, వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకుంటే ఏమవుతుంది? మన హృదయం కూడా కలుషితం అయిపోతుందన్నమాట. సో, ఎంతటి కర్కోశ అంటే కర్కశం అయిపోయిందంటే, ఈ కైకేయి యొక్క హృదయము వెంటనే తనకు గుర్తొచ్చిందనమాట. ఇంతకుముందు దశరథ మహారాజు నాకు ఇదిచ్చినాడు. వరం ఇచ్చున్నాడు. ఏంటి ఆ వరం? వరం ఏంటంటే యుద్ధంలో నేను ఆయనకి సహాయం చేశాను కాబట్టి 2 వరాలు ఇచ్చినాడు. ఆ 2 వరాలు నేనిప్పుడు అడుగుతాను. ఆ 2 వరాలు అడగడానికి కూడా మంత్రే ఒక ఆహ్, ఇదిచ్చిందనమాట. సలహా ఇచ్చిందనమాట. భరతుడిని రాజు చేయాలి. రాముడిని 14 ఏళ్ళు వనవాసానికి పంపించాలి. 14 ఏళ్ళు ఎందుకండి? 14 ఏళ్ళంటే 14 ఏళ్ళు వనంలో జీవిస్తే ఏదో ఒక జంతువు ఏదో రాముడిని తినేసి చంపేస్తుంది. అందుకని నీకు భయపడాల్సిన అవసరం ఉండదు అని చెప్పి 14 ఏళ్ళు వనానికి పంపించమని చెప్తున్నాను. సో, ఎంతటి కర్కశమైనటువంటి హృదయం అయిపోతుందంటే కైకేయి వెంటనే అలక గృహంలో ప్రవేశించి ఆ! ముందు దశరథ మహారాజుని ఒప్పిస్తుంది. నాకు ఇచ్చినటువంటి వరాలు ఇప్పుడు మీరు ఇస్తారా లేదా అని చెప్పేసి. ఆ! తను కోపగృహంలో ప్రవేశించి అలక గృహంలో ప్రవేశించి సో, దశరథ మహారాజుని వరాలు తీసుకున్న తర్వాత రాముడిని వనవాసానికి పంపించమని చెప్పేసి, తర్వాత భరతుడిని రాజుని చేయమని చెప్పేసి దశరథ మహారాజుని ఒప్పిస్తుంది. ఎవరు? కైకేయి. సో, ఈ విధంగా ఎంతో బాధతోటి చివరికి మన దశరథ మహారాజు దాన్ని ఒప్పుకుంటాడు. చివరికి రాముడిని పిలిచి నువ్వు వనవాసానికి వెళ్ళాలని చెప్పేసి చెప్తాడన్నమాట. రాముడి మొహంలో రాజవుతున్నానన్న ఆనందం కానీ, లేదంటే ఇప్పుడు వనానికెళ్ళాల్సొస్తున్నటువంటి బాధ కానీ, ఈ రెండిటికి సమానమైనటువంటి ఆహ్, ఏమంటే ప్రతిస్పందన చూస్తామనమాట. సో, రాముడిని మనం రాముడు ఏమంటారు పాటించినటువంటి ఆ స్థాయి ఉంది చూసారా? దాన్ని పాటించడం చాలా చాలా కష్టం అనమాట. ఎందుకని? ఇప్పుడు రాజవుతున్నాడు. రెండో నిమిషంలో ఏమయ్యాడు రాముడు? ఇప్పుడు వనానికెళ్ళిపోతున్నాడు. ఆ వల్కల వస్త్రాలు ధరించి వనానికి వెళ్ళిపోతున్నాడనమాట. అయినా సరే కష్టమైన, సుఖమైన ఈ రెండింటిని సమానంగా చూడటం అనేది రాముడి నుంచి నేర్చుకోవాలన్నమాట మనం. రాముడు ఈ విధంగా రెంటిని సమతుల్యంతో చూసాడనమాట. సో, చాలా ఆనందంగా ఇది మీ యొక్క ఆజ్ఞ అయితే నేను తప్పనిసరిగా పాటిస్తాను అని చెప్పి రాముడు వనానికి వెళ్ళడానికి సిద్ధపడిపోతాడనమాట. అప్పుడు సీతాదేవి వస్తుంది. సీతాదేవి కూడా రాముడితో వెళ్ళాలంటుంది. కానీ అప్పుడు రాముడు సీతాదేవిని అయోధ్యలోనే ఉంచి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎన్ని చెప్పినా భార్య యొక్క ధర్మం ఏంటంటే భర్తని పాటించడం. భర్త ఒక
భర్త ఒక అంతఃపురంలో ఉంటే భార్య భార్య యొక్క బాధ్యత అంతఃపురంలో భర్తతో పాటు ఉంటాం. భర్త కనుక బయటికి వెళ్తుంటే అంటే వనంలోకి ప్రవేశిస్తే భర్తతో పాటు వనానికి వెళ్ళడం కూడా భార్య. సో, ఎంతటి ఆహ్, దృఢంగా ఆహ్, సీతాదేవి ఒప్పిస్తుందంటే రాముడు పరీక్షిస్తాడనమాట యాక్చువల్‌గా. ఆ! సీతాదేవి నిజంగా వద్దాం అనుకుంటుందా లేదా అని చెప్పేసి. సో, సీతాదేవి ఆ పరీక్షలో నెగ్గుతుందనమాట. ఎందుకంటే అంతకు మించినటువంటి పతివ్రత ఎవరున్నారు. సో, సీతాదేవి వెళ్ళడానికి సిద్ధమైపోతుంది. ఆ తర్వాత లక్ష్మణుడు కూడా తనొస్తానని చెప్తాడనమాట. నాకు మీరు లేనటువంటి అయోధ్యే కాదు. మీరెక్కడుంటే నాకక్కడే అయోధ్య. హ్మ్. ఇంకేం చెప్తాడంటే 2 రకాల కారణాలు చెప్తాడు. ఒకటి నేను మీ ఇద్దరికి రాత్రిపూట రక్షణని కలిగిస్తాను. తర్వాత మీ ఇద్దరి ఏవైతే వ్యక్తిగతమైనటువంటి సేవ ఉందో, ఆ సేవను నేను చేస్తాను. ఈ రెండిటికి మీకొక సేవకుడు కావాలి. నేను నాకంటే మంచి సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు మీకు. నేను మీ అందరికి మీకు మంచి సేవ చేస్తాను. నేను అప్పుడే ఆయన తీసుకుంటాడనమాట. ఏమని? ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు. నేను ఈ 14 ఏళ్ళు నిద్రపోనని చెప్పేసి. 14 ఏళ్ళు నిద్రపోకుండా సేవ చేశాడనమాట. అంతటి సేవా తత్పరుడు లక్ష్మణుడు రాముడికి. సో, ఆ విధంగా వాళ్ళు ముగ్గురు కలిసి వనానికి వెళ్తారు. ఓకే. వనంలో ముందు రకరకాల వనాలకి దండకారణ్యానికి వెళ్తారు. రకరకాలైనటువంటి మునుల్ని కలుస్తారు వాళ్ళు. అగస్త్య మునిని కలుస్తారు. తర్వాత భరద్వాజ మునిని కలుస్తారు. ఆ తర్వాత గుహుడిని కలుస్తారు. వాళ్ళ వనవాసం జరుగుతుండేది. తర్వాత పంచవటికెళ్తారనమాట. పంచవటిలో ఈ మా సో, అంతకుముందు తాటకిని చంపాడు. తర్వాత ఈ పంచవటి దగ్గరే ఎవరిని చంపుతాడంటే మారీచి, సుబాహు. యాక్చువల్లీ కరదూషణుల తర్వాత వస్తారు. మారీచి, సుబాహు వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. వాళ్ళు కూడా అక్కడ ఇబ్బంది పెడుతుంటే వనంలో అందరిని. అయితే సుబాహుని హతమారుస్తాడు. మారీచిని ఒక బాణంతోటి 100 యోజనాలు ఇప్పుడు మారిషస్ అని ఉంది కదండీ! మారిషస్ అక్కడికెళ్ళి పడ్డాడన్నమాట మారీచుడు. అందుకని దాన్ని మారిషస్ అంటారన్నమాట. ఈ మారీచుడి పేరు మీదే. ఒక బాణంతోటి 800 మైళ్ళు అనుకుంటాను. ఇప్పుడది ఇక్కడి నుంచి మారిషస్ అనేది. సో, ఆ విధంగా అంత దూరం పంపించబడతాడన్నమాట. అయితే ఆ తర్వాత శూర్పణఖొస్తుంది. శూర్పణఖ రాముడిని అందాన్ని చూసి మైమరిచిపోతుంది. రాముడిని వివాహం చేసుకుందాం అనుకుంటుంది. రాముడు లక్ష్మణుడి దగ్గరికి పంపిస్తాడు. లక్ష్మణుడు రాముడు ఉండంగా నేనెందుకు నీకు రాముడి దగ్గరికి వెళ్ళమంటాడు. తర్వాత ఈ మధ్యలో నేను ఏకపత్రుడవుతాను నేను రాముడు చెప్తుంటాడు. ఈ మధ్యలో ఆవిడేమనిపిస్తుందంటే ఈ సీతాదేవి వల్లే నన్ను రాముడు వివాహం చేసుకోవట్లేదు. అందుకని సీతాదేవిని చంపేద్దామని సీతాదేవిని వెళ్ళి ఆవిడ మెడ పట్టుకుంటుందన్నమాట. అంతలోకి వెంటనే లక్ష్మణుడు వచ్చేసి ఆవిడ ముక్కు చెవులు కట్ చేసి పంపించేస్తాడు. కోసేస్తాడు ముక్కు చెవులు. సో, ఆ రక్తంతోటి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయే ముందు ఈ కరదూషణలకు చెప్తుందన్నమాట. కరదూషణలకు చెప్తుంది ఏమనంటే మీరు ఎలాగైనా సరే ఈ రాముడిని చంపేయండి అని చెప్పేసి కరదూషణలు 14,000 మంది సైన్యం తీసుకొని వస్తారన్నమాట. ఈ 14,000 మంది సైన్యాన్ని తీసుకొనొచ్చి రాముడితోటి యుద్ధం చేయడానికి వస్తారు. అయితే అంతకుముందు ఏం జరుగుతుందంటే చిన్న మంచి సంవాదం జరుగుతుంది రాముడికి, సీతకి మధ్య. సీత ఏమంటుందంటే చూడండి నా చేతికి ఈ గాజు ఉంది కదా! ఈ గాజు ఒక ఆభరణం అన్నమాట. అందుకని మీకు కోదండం ఉంది కదా! ఈ కోదండం కూడా మీకు ఆభరణం అని చెప్పి ఒక తమాషా మాట్లాడుతుందన్నమాట. సో, రాముడు చాలా దాన్ని గంభీరంగా తీసుకుంటాడన్నమాట. సో, అందుకని ఎప్పుడైతే ఇంకా అప్పుడేమండు రాముడు, తర్వాత ఈ కరదూషణలు 14,000 మంది సైన్యాలతో వచ్చినప్పుడు, అప్పుడు సీతాదేవిని, లక్ష్మణుడిని చూసుకోమని చెప్పేసి, పక్క జరగమని చెప్పేసి, రాముడు ఒక్కడే ఆయన ఒకే ఒక అంటే బాణాలతోటి ఆయన ధనుస్సు నుంచి ఉన్నటువంటి బాణాలతోటి 14,000 మంది రాక్షసుల్ని, కరదూషణుల్ని హతమారుస్తాడు. సో, ఇది అత్యున్నతమైనటువంటి కౌశల్య ప్రదర్శన అన్నమాట. యుద్ధ కౌశల ప్రదర్శన అన్నమాట. రాముడు చూపిస్తాడన్నమాట. సో, అప్పుడు సీతాదేవి అంటే సీతాదేవికి సమాధానం దొరుకుతుందన్నమాట. ఇది ఒక ఆభరణం కాదు, ఆభూషణం కాదు ఈ కోదండం అనేది. కోదండం కింద శక్తి ఉంది. ఎనీవే తర్వాత ఈ మారీచుడి సహాయంతోటి రావణుడు సీతను అపహరించడానికి ప్లాన్ ఏస్తాడన్నమాట. ఎందుకంటే ఈ శూర్పణఖ వెళ్ళేసి రావణుడితో చెప్తున్నప్పుడు రావణుడి దగ్గరికెళ్ళి ఏం చెప్తుంది? ఎంతటి కల్మషమైన హృదయం కలిగిందో చూడండి. వెళ్ళేసి సీతాదేవి యొక్క రూపాన్ని వర్ణిస్తుంది రావణుడి దగ్గర. రావణుడి హృదయంలో ఆ కామం అనేది కలుగుతుంది. ఈ కామం అనేది కలిగిన తర్వాత రావణుడు ఈ విధంగా ప్లాన్ చేస్తాడు. అప్పుడు
ప్రణాళిక ఏమేస్తాడంటే మారీచుడిని బంగారు లేడి అవ్వమని చెప్తాడు. మారీచుడు అంటాడు, లేదు లేదు నాకు ఆల్రెడీ అనుభవం ఉంది. ఒకే ఒక బాణంతోటి 800 యోజనాలు నన్ను అవతల పడేశాడు. ఆ! రాముడితో పెట్టుకోవద్దు. నువ్వు చాలా చాలా ఇబ్బంది పడతావు అని చెప్పేసి ఎవరికి చెప్తాడు? రావణుడికి చెప్తాడన్నమాట మారీచుడు. అయితే రావణుడు ఏం చెప్తాడంటే, నువ్వు చేశావంటే రాముడి చేతిలో చస్తావో లేదో తెలీదు. కానీ ఇప్పుడు చేయకపోతే నా చేతుల్లో చస్తావు. ఇప్పుడు మారీచుడు అనుకుంటాడన్నమాట. ఏమిది? ఈ రావణుడి చేతిలో చచ్చేదేదో రావణుడి చేతిలో చచ్చేదానికంటే రాముడి చేతిలో చస్తాను నేను. నాకది మంచిదనుకుంటాడన్నమాట. సో, అయితే దీని నుంచి ఒక మంచి పాఠం ఏంటంటే, వీడు ఈ మారీచుడు రాక్షసుడు కాబట్టి, రావణుని చేతి కంటే రాముడి చేతిలో చనిపోయినా సరే, ఏమీ గొప్పది లేదనమాట. కానీ మీరు అవతల పక్కన జటాయువుని చూస్తాం. జటాయువు ఎవరి చేతిలో చనిపోయాడు? రావణుడి చేతిలో చనిపోయాడు. కానీ భగవంతుడు స్వయంగా జటాయువుకి అంత్యక్రియలు చేసి ఏం చేస్తాడు? భగవద్ధామం పంపిస్తాడనమాట జటాయువుని. సో, ఎవరి చేతిలో చనిపోయాం, మరణం ఎలా వచ్చిందనేది విషయం కాదు. మనం దేనికోసం, ఏ ఉద్దేశంలో చనిపోయాం? భగవంతుడి ధ్యానంలో, భగవంతుడి సేవలో మనం చనిపోయామా? లేదంటే మనం మన ఆత్మ సంతృప్తి కోసం, మన ఇంద్రియ సంతృప్తి చేయడం కోసం మనం జీవితం అంతా జీవించి చనిపోయామా అనేది ఇంపార్టెంట్. ఎనీవే, సో రావణుడొచ్చేసి సీతను అపహరిస్తాడు. బంగారు లేడికి సీత సీతాదేవి ఆకర్షితులవ్వడం ద్వారా సో, ఇది కూడా మంచి పాఠం అనమాట. సీతాదేవి జీవుడిని సూచిస్తుంది. జీవుడు భగవంతుడు పక్కన ఉండంగానే భగవంతుడేతర ఏవైనా విషయాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేశామనుకోండి, అప్పుడేం జరుగుతుంది? ఈ విధంగానే అపహరించబడతాం. మాయ చేత మనం అపహరించబడతాం అన్నమాట. సో, ఈ విధంగా సీతాదేవి అపహరణం తర్వాత రాముడు సీతాదేవిని వెతుకుతూ సీతాదేవిని చాలా తీవ్రంగా వెతుకుతూ చివరికి ఎక్కడికొస్తాడు? ఈ కిష్కింధకొస్తాడన్నమాట. కిష్కింధలో హనుమంతుడిని కలుస్తాడు. హనుమంతుడి ద్వారా సుగ్రీవుడి మధ్య స్నేహం జరుగుతుంది. తర్వాత సుగ్రీవుడు, నేను తప్పనిసరిగా నీ భార్యని వెతకడంలో నేను సహాయపడతాను. ఈ యొక్క ఋష్యశృంగ పర్వతం దగ్గర ఉంటాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు ఎందుకంటే సుగ్రీవుడు వాలి చేత పంపించబడతాడనమాట. అంటే తరిమివేయబడతాడనమాట. కానీ ఆ ఋష్యశృంగ పర్వతం దగ్గర ఏం జరుగుతుందంటే ఆయనకు ఒక శాపం ఉంటుందన్నమాట. ఈ ఋషిశృంగ పర్వతం దగ్గర తన శక్తి పనిచేయదని చెప్పేసి. అందుకని ఋషిశృంగ పర్వతం దగ్గరికి వాలి రాడనమాట. సుగ్రీవుడు అక్కడ తలదాచుకుంటాడు. అక్కడ రాముడితో సంవాదం జరిగిన తర్వాత రాముడు ఏమంటాడంటే, నిన్ను తప్పనిసరిగా వాలిని చంపి నిన్ను రాజుని చేస్తానని చెప్తాడు. సో, ఆ విధంగా రాజుని చేయడానికి రాముడు వాలిని చంపుతాడు. మొదటిసారి తన్నులు తింటాడు, చావు దెబ్బలు తిని వస్తాడు. ఎందుకంటే ఇద్దరు ఒకలా కనబడతారు. రాముడు వాలి ఎవరో తెలియక బాణం వేయలేడనమాట. కానీ తర్వాత ఒక వరమాల అంటే వనమాలని మెడలో వేసి పంపిస్తాడు. తర్వాత వాలిని సంహరించి సుగ్రీవుని రాజుని చేస్తాడు. సుగ్రీవుడు 4 నెలలు ఈ వర్షాకాలం కాబట్టి 4 నెలల తర్వాత మనం తప్పనిసరిగా వెళ్ళి సీతని వెతుకుతా ఉంటాం. సో, కానీ సుగ్రీవుడు మర్చిపోతాడు. ఇంద్రియలోలుడైపోయి సుగ్రీవుడు ఏం చేస్తాడు? మర్చిపోతాడు రాముడి సేవని. అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి గుర్తు చేస్తాడనమాట. కమల నయనాల నుంచి ఏమంటే నిప్పులు కక్కుతున్నట్టు కోపంతోటి వెళ్ళి సుగ్రీవుడిని మందలిస్తాడనమాట. సో, సుగ్రీవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు లక్ష్మణుడు కోపాన్ని నేను తట్టుకోలేనని చెప్పేసి తారాదేవిని పంపిస్తాడు. సో, నేను కోతిని, నేను ఇంద్రుడిలోని అయిపోయాను. అందుకని ఇప్పుడు తప్పనిసరిగా రాముడి సేవ చేస్తానని చెప్పేసి తారాదేవి ద్వారా పంపిస్తాను. సో, స్త్రీ కాబట్టి లక్ష్మణుడు ఏమి అనలేడు. తర్వాత అలాగే ఈ లక్ష్మణుడు ఏం చేస్తాడంటే మన గురువుని సూచిస్తాడనమాట. గురువుగారు ఏం చేస్తారు? మనం మర్చిపోయినటువంటి ఇంద్రియ తృప్తిలో పడి మర్చిపోయినటువంటి భగవంతుడి సేవని గురువుగారు గుర్తు చేస్తారన్నమాట మనకి. గురువుగారు గుర్తు చేసి మనని భగవంతుడి సేవలో నియుక్తం చేస్తాం. సో, అంతకుముందు రాముడు వాలి చేత తరమబడి ప్రపంచం అంతా తిరిగినటువంటి ఆయన యొక్క అనుభవం సుగ్రీవుడికి ఉందనమాట. మొత్తం 4 బృందాలను చేసి ఒక్కొక్క బృందాన్ని ఒక్కొక్క దిశలో సుగ్రీవుడు పంపిస్తాడనమాట. సుగ్రీవుడు పంపిస్తాడు. దక్షిణ దిశలో నలుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళంతా వెళ్తారన్నమాట. చివరికి వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్తారు. సముద్రం దాటడానికి ఎవరు ఒప్పుకోరన్నమాట. అంటే ఎవరు వెళ్ళలేరన్నమాట. సముద్రం దాటలేరన్నమాట. ఎందుకంటే 100 యోజనాలు ఉంటుంది సముద్రం. ఆ 100 యోజనాలు దాటడానికి ఒకే ఒకళ్ళకి శక్తి ఉంటుంది. ఎవరికి? జాంబవంతుడికి. కానీ జాంబవంతుడు ఏం చెప్తాడంటే, నేను తిరిగి రాలేను అని చెప్తాడన్నమాట. నేను దూక్కలను అవతలకి, కానీ దాన్ని తిరిగి నేను రాలేనని చెప్పేసి జాంబవంతుడు ఏం చేస్తాడు? కానీ హనుమంతుడు శక్తి సామర్థ్యాలు జాంబవంతుడికి తెలుసు. యాక్చువల్‌గా హనుమంతుడు చిన్నప్పుడు చాలా
ఏమని ఉండేవాడు, చిలిపి చేష్టలు చేసేవాడనమాట. మునులతో చిలిపి చేష్టలు అనమాట వాళ్ళందరిని నీకు అవసరం వచ్చేంత వరకు నీ శక్తులన్నీ మర్చిపోతావు అని చెప్పేసి వాళ్ళ ద్వారా చిన్న శాపం లాంటి వరాన్ని పొందుతాడనమాట హనుమంతుడు. ఇప్పుడు జాంబవంతుడి చేత గుర్తు చేయబడి హనుమంతుడు తన శక్తి సామర్థ్యాలన్నీ గుర్తు చేసుకొని జై శ్రీరామ్ అని చెప్పి మహేంద్ర పర్వతం నుంచి లంక వెళ్తాడు. ఇది కిష్కింధకాండ అంటారు. సారీ, కిష్కింధకాండ అయిపోయింది. దీని సుందరకాండ అంటారు. చాలా చాలా బ్యూటిఫుల్ సుందరకాండ. ఈ సుందరకాండలో ఏమంటే ఎంతటి సుందరంగా ఉంటాడంటే హనుమంతుడు. దీంట్లో 4 రకాలైనటువంటి ఇబ్బందులొస్తాయి హనుమంతుడికి. మొదట మైనక పర్వతం ఉంటుందనమాట. సముద్రం నుంచి పైకొచ్చి ఒక బంగారు పర్వతం అనమాట. నా మీద సేద తీరు అని చెప్పేసి హనుమంతుడికి ఒక ఆప్షన్ ఇస్తుంది. రాముడి సేవ జరిగేదాకా రెస్ట్ అంటే విరామం అనేది లేదని చెప్పేసి హనుమంతుడు ఆ మైనకని టచ్ చేసి వెళ్ళిపోతాడు. రెండవది సింహిక. సింహిక అంటే ఎవరెళ్ళినా సరే వాళ్ళని తినేయాలనుకుంటుందన్నమాట సింహిక. సో సింహిక. కానీ హనుమంతుడు పెద్దగా అయిపోతాడనమాట. చాలా పెద్దగా, సింహిక కూడా పెద్దగా అయిపోతుందన్నమాట. నోరు చార్చి చేస్తుందన్నమాట. అంటే చాపుతుందన్నమాట అంత పెద్దగా. చివరికి హనుమంతుడు ఏం చేశాడు, చిన్న రూపాన్ని ధరించి ఆవిడ నాలుకని టచ్ చేసి వెళ్ళిపోతాడు. నీ నోట్లో ప్రవేశించాలి కదా, నీ కండిషను, నీ షరతు. సో నీ నోట్లో ప్రవేశించి నేను బయటకు వచ్చాను అని చెప్పేసి హనుమంతుడు ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత సింహిక, మైనక, తర్వాత ఇంకొక రాక్షసి ఉంటుందన్నమాట. ఆ రాక్షసి ఏం చేస్తుందంటే నీడని హనుమంతుడు నీడని పట్టుకొని పీడిస్తుంటుందన్నమాట. సో హనుమంతుడు వధించి ముందుకు వెళ్తాడు. తర్వాత లంకిని చూస్తాడు. ఈ లంకిని లంకకి దేవత అనమాట. సో లంకిని ఆపుతుందనమాట. ఆపితే హనుమంతుడిని నువ్వు ఎందుకు వెళ్దాం అనుకున్నాను, నేను ఇక్కడ విహారయాత్రకు వచ్చా అని చెప్పేసి హనుమంతుడు చెప్తాను. నువ్వు వెళ్ళడానికి లేదు అని చెప్తున్నాను. లేదు నువ్వు వెళ్తానంటే సరికి హనుమంతుడిని కొడుతుందనమాట. ఒక చెంపదెబ్బ కొడుతుంది. హనుమంతుడు చెంపదెబ్బ తిన్న తర్వాత నన్నే కొడతామని చెప్పేసి హనుమంతుడు ఎడం చేతితోటి ఒక్క లాగి లెంపగా వేస్తాడనమాట ఈ లంకిని కొట్టగానే తల గెంగరాలు తిరిగి కింద పడిపోతుంది అన్నమాట లంకిని. లంకిని తిరిగిపోయి కింద పడిపోతుంది. అప్పుడు గుర్తొస్తుంది లంకినికి, నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు ఏమనంటే, లంకా నగరానికి ఒక కోతి వచ్చి నిన్ను చెంపదెబ్బ కొట్టి నీ తలక తిరిగినప్పుడు ఇక లంకా నగరం యొక్క ఏమంటారు, ఈ నాశనం అనేది మొదలవుతుంది అని చెప్పింది. వెంటనే అర్థమవుతుంది. హనుమంతుడు లోపలికి పంపించి లంకా నగరానికి అధిష్టాన దేవత అనమాట వెళ్ళిపోతుంది అన్నమాట. సో హనుమంతుల వారు సీతాదేవిని గురించి వెతకడం మొదలు పెడతారు. అంతఃపురంలో వెతుకుతారు. అంతఃపురంలో ఎంతోమంది సగం వస్త్రాలు వేసుకొని పూర్తి నగ్నంగా చాలామంది రావడం. వీళ్ళందరూ సీతాదేవి కాదని తెలుసుకున్న తర్వాత అశోక్ వాటికి వెళ్తాడు. అశోక్ వాటిలో సీతాదేవిని కనుక్కుంటాడు. కనుక్కొని రాముడి యొక్క గుణగానం చేయడం ద్వారా సీతాదేవిని ప్రసన్నం చేస్తారన్నమాట, గుర్తుపడతారనమాట. అంటే యాక్చువల్గా సీతాదేవి ఏమనుకుంటుంది, రావణుడే వచ్చాడేమో మళ్ళీ. అప్పుడే సీతాదేవిని బెదిరించి వెళ్తాడనమాట రాముడు. నువ్వు కనుక నా ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే నిన్ను వధించి నేను అంటే నా పలహారం చేసుకుని తింటానని చెప్తాడు. కానీ చివరికి రాముడి యొక్క ఉంగరాన్ని, వివాహంలో ఇచ్చినటువంటి ఉంగరాన్ని చూపించి సీతాదేవికి నమ్మకాన్ని చూపిస్తాడనమాట. సీతాదేవి తను చూడమని ఇస్తుంది. అయితే హనుమంతుల వారు రావణుడిని కలిసి వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే రావణుని యొక్క శక్తి అంతా అనేది ఒక బేరీజ్ వేసుకుందామని చెప్పేసి. సో అప్పుడు మొత్తం వనాన్ని అంత నాశనం చేస్తే, రకరకాల వాళ్ళని పంపిస్తే, రకరకాల రాక్షసులను పంపించినా సరే వాళ్ళు పట్టుకోలేరు. చివరికి ఇంద్రజిత్తుని పంపిస్తారు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. బ్రహ్మదేవుడికి ప్రణం వెళ్ళడం కోసం అనే కారణంతో, తర్వాత రావణుని కలవాలనే కారణంతో ఏం చేస్తాడు, హనుమంతుల వారు బంధింపబడి వెళ్తారన్నమాట. వెళ్ళి రావణుడితో సంభాషణ చేస్తాడు. సంభాషణ చేసి నువ్వు సీతాదేవిని ఇచ్చేస్తే, లేదంటే నీ మరణం చూడు, నేను ఒక చిన్న కోతిని నేను ఇంత ఇబ్బందిని ఇబ్బందిని కలగజేశాను, మరి మొత్తం వానరసేన అంతా వచ్చిందంటే నీ పరిస్థితి ఏమవుతుంది ఆలోచించుకో అని చెప్తాను. సరే, ఈ కోతిని ఇంత గర్వంగా మాట్లాడుతూ ఉంది. ఈ కోతి మామూలుగా తన తోక అంటే దానికి చాలా గర్వం ఉంటుంది అన్నమాట. తోక నిప్పెట్టమని చెప్తాడు అనమాట. సో తోక నిప్పెట్టిన తర్వాత మొత్తం లంకా నగరం దహించేసి వచ్చేస్తాడనమాట హనుమంతులు వారు. ఆ తర్వాత ఇప్పుడు ఆచూకీ తెలిసింది. ఇది తీసుకువెళ్ళి హనుమంతుల వారు రాముడికి ఇస్తారనమాట. రాముడు మొత్తం వానర సైన్యాన్ని తీసుకొని తర్వాత సముద్రం దాటాలి. సముద్రం ఏ విధంగా దాటారు, సముద్రం దాటడానికి కోసం
ఆయన ధ్యానం చేస్తాడు. సముద్రుడు రాడనమాట. అయితే తన చూపుతోటి, కంటి చూపుతోటి ఏం చేస్తారు, మొత్తం సముద్రాన్ని ఉడికించేస్తారనమాట. దాంట్లో ఉన్న జీవులు, సముద్ర దేవత అందరూ వచ్చేస్తారనమాట. వచ్చేసి శరణు శరణు అని రాముడి శరణాగతిని తీసుకుంటారనమాట. సో, అప్పుడు సముద్రుడు, "నీకు వెళ్ళటానికి నేను ఒక వంతెన కట్టడానికి నేను అనుమతినిస్తాను. మీరు పెట్టేటువంటి రాళ్ళు, రప్పలు, తర్వాత ఈ యొక్క పర్వతం యొక్క పై కప్పులు అంటే చివర్లు ఇవన్నీ మీరేవైతే తీసుకొస్తారో వాటి మీద రాముడి పేరు రాయమని చెప్పేసి చెప్తాడు. ఆ విధంగా వంతెన కడతారు. వంతెన కట్టి భీకరమైన యుద్ధం జరుగుతుందనమాట. రాముడికి తర్వాత ఈ యొక్క లక్ష్మణుడి యొక్క రకరకాలైనటువంటి ఆయన పంపించినటువంటి రకరకాల రాక్షసులకి మధ్యలో విభీషణుడు కూడా వస్తాడు. విభీషణుడిని హనుమంతుల మాట మాత్రమే స్వీకరించమని చెప్తారు. మిగతా వాళ్ళందరూ నిరాకరిస్తారు. కానీ రాముడు, నా శరణాగతి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని తప్పనిసరిగా నేను వాళ్ళకి శరణ్ ఇస్తానని చెప్పేసి చూపించడం కోసం విభీషణుడిని తన సైన్యంలో కలుపుకుంటారన్నమాట. అయితే ఈ రాముడి మధ్య ఈ రాక్షసుల సేన మధ్య అంటే రావణుడి సేన మధ్య ఎంతో భీకరమైన యుద్ధం జరుగుతుంది. అందులో ఎంతోమంది కుమారులు, చివరికి కుంభకర్ణుడు కూడా వస్తాడు. కుంభకర్ణుడు కూడా చెప్తాడు. కుంభకర్ణుడు ఏమని చెప్తాడంటే, రావణ, ఎందుకు ఇంతమంది కుమారులను కోల్పోయావు నువ్వు, నీ అంతం అయిపోతుంది, అందుకని వదిలేసే సీతనని చెప్తాడు. వెండు మండోదరి చెప్పినా వెండు రావణుడు. అయితే విభీషణుడికి ఈ కుంభకర్ణుడికి మధ్య ఒక తేడా ఉంది. ఏంటా తేడా? విభీషణుడు సలహా ఇచ్చాడు, కానీ రావణుడు వెళ్ళ. అందుకని అధర్మాన్ని వదిలేసి ధర్మం వైపు వెళ్ళాడు. కానీ ఈ సలహా ఇచ్చినటువంటి మన కుంభకర్ణుడు రావణుని వదిలి వెళ్ళలే అవతలకి. ఏం చేశాడు? రావణుడి వైపే ఉన్నాడు. రావణుడి వైపు పోరాడాడు అనమాట. అందుకని ఏం జరిగింది? హతమైపోయాడు. సో తర్వాత చివరికి ఇంద్రజిత్తు వస్తాడు. ఇంద్రజిత్తుకి ఎన్నో మాయాశక్తులు ఉన్నాయన్నమాట. కనబడకుండా యుద్ధం చేసేవాడు ఇంద్రజిత్తు. చివరికి ఇంద్రజిత్తును కూడా హతమార్చిన తర్వాత రావణుడు స్వయంగా వస్తాడు. ఎన్నో సార్లు రావణుడి యొక్క తలకాయల్ని రాముడు హతం చేస్తాడు. కానీ మళ్ళీ అవి వెళ్ళి అతుకుంటాడు. దీన్ని ఎవరితో పోలుస్తాడు? రావణ్ణి కామంతో పోలుస్తారు అన్నమాట. కామంని మనం ఎంత నరికినా సరే మళ్ళీ కామం అనేది పుట్టుకొస్తుంది. మళ్ళీ పుట్టుకొస్తుంది. మళ్ళీ కొత్త కోరికలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ కామాన్ని జయించాలంటే ఏం చేయాలి? భగవంతుడు రాముడి యొక్క బాణం ఎక్కడ తగులుతుంది? కుంభస్థానంలో, అంటే ఈ యొక్క హృదయ స్థానంలో ఉన్నటువంటి అమృత బాండాన్ని పగలగొట్టడం ద్వారా రావణుడి వధ జరుగుతుంది. అంటే రాముడి యొక్క కృప మనకి లభించడం ద్వారా మాత్రమే మనం ఏం చేయగలం? ఈ కామాన్ని జయించడం అన్నమాట. సో ఈ విధంగా రాముడికి మధ్య జరిగిన మధ్యలో ఒకసారి వేసిన నాగాస్త్రం సంధించడం ద్వారా ఇంద్రజిత్తు సంధిస్తాడు అనమాట. దానివల్ల లక్ష్మణుడు కూడా మూర్ఛితుడైపోతాడు దీనికి ముందు. సో అప్పుడు హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవని ఏమంటారంటే వనమూలికల ద్వారా చివరికి మళ్ళీ లక్ష్మణుడు మళ్ళీ స్పృహలోకి వస్తాడు అనమాట. ఈ విధంగా ఈ యొక్క రావణుడి సేన ఎంతో అస్త్రాలతో ఉండింది. కానీ రాముడి సేన ఏంటండి, వాళ్ళు చెట్లు ఎత్తి వీళ్ళ మీద వేయటము, తర్వాత రాళ్ళు ఎత్తి ఇసిరేయటము. అయినా సరే ఎవరు గెలిచారు ఈ యుద్ధాన్ని? ఎందుకంటే రాముడు ఉన్నాడు కాబట్టి, ధర్మం వైపు ఉంది కాబట్టి ధర్మం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. రావణుడు హతమార్పాడు. సో చివరికి అక్కడి నుంచి రాముడు ఈ వానరసేన అందరితోటి సీతాదేవితోటి అక్కడ ఒక ఏం జరుగుతుంది? అగ్ని పరీక్ష జరుగుతుంది సీతాదేవికి. యాక్చువల్గా సీతాదేవిని రావణుడు ఎప్పుడు కూడా స్పర్శించలేడు. ఎవరిని తీసుకెళ్ళాడు? మరి సీతాదేవిని మాయాసీతని తీసుకెళ్ళాడు. మాయాసీతని మాత్రమే తీసుకెళ్ళాడు. కాబట్టి ఆ మాయాసీతాదేవి అగ్ని దగ్గర ఉంటుందన్నమాట. సో ఈ అగ్ని ప్రవేశం ద్వారా మాయాసీత అగ్నిలో ప్రవేశించి అక్కడి నుంచి నిజమైన సీత రాముడితో మళ్ళీ అయోధ్యకు వెళ్తుంది. ఆ తర్వాత సీతాదేవి యొక్క శీలాన్ని శంకిస్తారనమాట ఈ యొక్క అయోధ్యవాసుల్లో కొంతమంది. అందుకని సీతాదేవిని లక్ష్మణుడు ఏం చేస్తాడు? వాల్మీకి ఆశ్రమాన్ని తీసుకెళ్ళి వదిలేస్తాడు. అక్కడ లవకుశల జన్మ జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా రాముడు ఈ యొక్క ఏమంటారంటే ప్రజల్లో తన మీద నమ్మకం కలగడం కోసం సీతాదేవిని కూడా త్యజించాడు అనమాట. సో అంతటి వైరాగి కూడా రాముడు. సీతాదేవిని ఇన్నాళ్ళు సంవత్సరం పాటు వదిలిపెట్టలేక సీతాదేవిని రావణుడితో భీకరమైన యుద్ధం చేసి తీసుకొస్తాడు. కానీ మళ్ళీ వనవాసానికి పంపిస్తాడనమాట. మళ్ళీ సీతాదేవి కూడా రాముడి ప్రసన్నత కోసం వనంలో వెళ్ళడానికి సిద్ధమైపోతుంది అనమాట. ఎనీవే, సో ఈ రామాయణంలో ఎన్నో సుందరమైనటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు. ఒకటి, రాముడి యొక్క ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తిత్వం. ఇది చాలా
మంచి పాఠాలు నేర్పిస్తుంది మనకి. హనుమంతుల వారి యొక్క నిస్వార్థమైనటువంటి భక్తితో సేవ. రాముడి పట్ల ఎంతటి నిస్వార్థమైనటువంటి సేవను కలిగి ఉన్నాడో హనుమంతుడు చూపిస్తారు. తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్క గరుడుడు, ఇంకా ఎవరు మన జటాయు ఏం చూపిస్తాడు? మన శక్తిని దాచుకోకుండా మనం భగవంతుడి సేవ చేస్తే భగవంతుడు స్వయంగా వచ్చి తన్ని ఆధ్యాత్మిక జగత్తుకి పంపిస్తాడు. ఇప్పుడు మనం చూస్తే జటాయు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో సీతాదేవిని రక్షించడం కోసం, ఈ ప్రయత్నం ఏంటంటే విఫలమైంది ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఆధ్యాత్మికంగా అది ఏమైంది? సక్సెస్ అయింది. అంటే విజయవంతమైంది అనమాట ఆధ్యాత్మికంగా. రావణుడి ప్రణాళిక నిజమైంది, అంటే పూర్తయింది ఒక రకంగా చెప్పాలంటే బహిర్గతంగా చూస్తే. కానీ సీతాదేవిని తీసుకెళ్ళడం, కానీ అది దాని నాశనానికి దారితీస్తుంది అనమాట. సో ప్రణాళిక ఏది విజయము, ఏది పరాజయం అనేటువంటి నిజమైనటువంటి సరైనటువంటి అవగాహన మనకు ఉండాలన్నమాట. సో రామాయణం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ప్రతి సోపానంలో ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అని సరే, మనం చాలా ఆల్మోస్ట్ 45 మినిట్స్ స్పెండ్ చేసాం. మీ అందరికి కూడా ధన్యవాదం అండి. సో ఈరోజు రాముని గుణగానాలు వినటం అనేది మన అదృష్టం. సో దయచేసి ఇంకా ఎక్కువ వండర్ఫుల్ అంటే మంచి భగవంతుడి గుణగానాలు, భగవంతుడి లీలలు వీటన్నిటిని వినడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. హరే కృష్ణ.